చంద్రబాబు గారు ఓ గీత కార్మికుడి ఇంటికెళ్ళారు. అక్కడ అప్పుడే సెట్ మీద నుంచి ఫ్రెష్‌గా దించిన కళ్ళు తాగారు. అయితే ఇదంతా ఉత్త యాక్టింగ్ అని అంటున్నారు కారుము వెంకటరెడ్డి. నమస్తే అన్న. ఏటి కళ్ళు గొడవ? ఆయన ప్రతి నెల 1వ తారీఖు వస్తే ఒక 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక స్కిట్ వేస్తా ఉంటాడు. అవునన్నా, అది ఆర్ట్. అందులో బాబు గారు రాటు తేలిపోయారు. మొన్న నెల్లూరులో చేపల పులుసు చంద్రబాబు పులిహార స్కిట్ చూసాం మనం. ఎలా ఉందన్న స్కిట్? జబర్దస్త్ని మించి రక్తి కట్టించేటటువంటి కార్యక్రమం చేశాడు. ఈ వారం కొత్త స్కిట్ ఏం వేయలేదా? తునిలో తాటి కళ్ళు తీయగుంది పుల్లగుంది అనేటటువంటి నాటకం చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఎలా ఉందన్న ఈ కొత్త స్కిట్? తాటికల్లి తాగుతూ తునిలో ఆ స్కిట్ ను పండించాలని చూశాడు గానీ మరి పండలేదా స్కిట్? ఆ స్క్రిప్ట్ కొంచెం చేంజ్ చేశాడు డైరెక్టర్ ఈసారి. ఇంతకీ ఆ స్క్రిప్ట్ లో ఏం చేంజ్ జరిగిందన్న? సో ఇక్కడ చూస్తే తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసి అతను దిగుతాడు. అవును, బకెట్ లో కళ్ళు నింపుకొస్తాడు. కానీ ఆ బకెట్ లో కళ్ళు చంద్రబాబు నాయుడు గారు తాగడు. ఆయన తాగిన కళ్ళు ఎక్కడియి? అక్కడ ఆల్రెడీ ముందే పెట్టి ఉంటది, ఏది తాటాకులో కళ్ళు పోసి. అదైనా తాగారా ఆయన? దాన్ని అటు తీసుకొని వస్తాడు, టేస్ట్ చేస్తున్నట్టుగా నటిస్తాడు, తాగడు. టేస్ట్ చేసి ఏటన్నారు బాబు గారు? కానీ బా తీయగా ఉంది, లేదు పుల్లగా ఉంది. మామూలు పొద్దునైతే తీయగా ఉండాలి కదా, మధ్యాహ్నం అయితే పుల్లగా ఉండాలి కదా, ఇప్పుడే పుల్లగా ఉంది ఏంటి అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదో రోజు ఏదో కళ్ళు తాగిన వాళ్ళు కూడా ఈ విధంగా తీయగా పుల్లగా గురించి మాట్లాడరు అనమాట. పోనీలేండి అన్న, ఆయనకు తోచిందేదో ఆయన చెప్పారు. మొన్నేమో గ్యాస్ పై వెలిగించకుండా చేపల పులుసు చేపల ఫ్రై వండాడు. మాటి మాటికి గ్యాస్ స్టవ్ వెలిగించకుండా చేపల పులుసు వండారు అని అంటారే గాని అసలు ఆయన ఎంత గ్యాస్ ఆదా చేశారో అది మాత్రం చూడట్లేదు మీరు.